చెప్పండి. శ్రీత జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశానుసారం మరియు శ్రీత జిల్లా పంచాయతీ అధికారి సూచనలు సలహాలతోటి ఈ కొత్తకొండ జాతరని 2 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగస్థులైనదాన్ని నేను కూడా. అలాగే ఈ సంవత్సరము మనము శ్రీత జిల్లా పంచాయతీ అధికారి గారి సూచన మేరకు 3 జోన్లు 9 క్లస్టర్లు చేసినాము. ప్రతి క్లస్టర్కు కూడా 2 సూపర్వైజర్లు, 2 పంచాయత్ సెక్రటరీలు ప్రతి క్లస్టర్కి ఇంప్లాయబుల్ సిబ్బందిగా ఉంటారు. ఈ ఇంప్లాయబుల్ సిబ్బందిని కూడా కమలాపురం, వేలేరు, భీమదేవరపల్లి మరియు వెలకదత్తి మండలాల నుంచి ఈ ఇంప్లాయబుల్ సిబ్బంది తీసుకోవడం జరిగింది. మరియు ప్రతి షాప్స్ ముందట మన గ్రామ పంచాయతీ నుంచి డ్రమ్ములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రమ్లోనే వాళ్ళు చెత్త వేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ట్రాక్టర్లు కూడా సుమారు ప్రతి షిఫ్ట్ వైజ్గా ఉదయం షిఫ్ట్ లోపల 10 ట్రాక్టర్లు, ఈవినింగ్ షిఫ్ట్ లోపల సాయంత్రం షిఫ్ట్ లోపల ఒక 9 ట్రాక్టర్లు, మొత్తం 18 ట్రాక్టర్లు మరియు ఆటో ట్రాలీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చెత్త వేయడం గాను చెత్త డంపు ఏర్పాటు చేసేసి అక్కడ తరలించడం జరుగుతుంది. దీనికి గాను ఒక 3 ఎంపీఓలని కేటాయించడం జరిగింది. శ్రీత జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి కూడా ఇక్కడే అందుబాటులో ఉంటున్నారు. ఈ జాతరని మొత్తము కూడా పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం జరగకుండా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ సంబంధించినటువంటి కొండగట్టు జాతర కార్యక్రమానికి విజయవంతం చేయడానికి శ్రీత డిపిఓ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకి డిఎల్పిఓ గారు పర్యవేక్షిస్తూ ఈ ఎంపీఓలు 3 ఎంపీఓలు ఇక్కడ స్థానిక ఎంపీఓ గారి వారి యొక్క వారికి కోఆర్డినేట్ చేస్తూ మేము ప్రారంభిస్తున్నాం. దీంట్లో భాగంగా పంచాయత్ సెక్రటరీలు సుమారుగా 150-140 మంది పంచాయతీ కార్యదర్శులు, అది మల్టీపర్పస్ వర్కర్లు సుమారుగా 47 మంది పంచాయతీ కార్యదర్శులు, 4 ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల నుండి కూడా వారిని కూడా సూపర్వైజింగ్ కోసం తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా బ్యానర్లు కూడా పెట్టడం జరిగింది. ఇదివరకు కాకుండా ప్రతి చోట కనీసం ఒక 12, 20 బ్యానర్ల వరకు పారిశుద్ధ్యాన్ని చేస్తూ, అట్లాగే ప్రత్యేకంగా కేటాయించినటువంటి డ్రమ్ములలో కూడా చెత్త వేయడం చెప్పి బ్యానర్లు వేయడం, పరిశుభ్రతను పరిసరాలను పరిశీలించడం చెప్పి చేపట్టడం, అలాగే మన ట్యాంక్ దగ్గర ఆ గుండం దగ్గర కూడా మన గౌరవ డిపిఓ గారి సూచన నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ. జాతర సందర్భంగా మొత్తం దగ్గర ఉన్న సిబ్బంది ఎంపీడబ్ల్యూలో 146 మందిని తీసుకోవడం జరిగింది. 39 మంది సూపర్వైజర్లు అంటే కారోబార్లను తీసుకోవడం జరిగింది. అట్లాగే 3 ఎంపీఓలు ప్లస్ నేను కూడా అంటే డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ నేను అందరం కలిసి ఈ యొక్క కొత్తకొండ జాతర శానిటేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. 3 జోన్లుగా నిర్వహించడం జరిగింది. జోన్ల ప్రకారం అందరినీ సెక్రటరీని నియమించి శానిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా చక్కగా జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా శానిటేషన్ సంబంధించి మమ్మల్ని సంబంధించి నాకు ఫోన్ చేసినా, నాకు తెలియజేసినా మేము తప్పనిసరిగా రెస్పాండ్ అయ్యి ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం.